మరి బీర్కూరు గ్రామ సర్పంచ్గా నన్ను కాంగ్రెస్ పార్టీ నిర్ణయించడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నో పనులు చేసింది. అది పేదల పార్టీ. పేద ప్రజలకు మరి తిండి, కూడు, గుడ్డ, నీడ ఈ మూడు కావాలన్న ఉద్దేశంతోనే ఆ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఆహార భద్రతా చట్టాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకురావడం జరిగింది. పేద ప్రజలకు వర్షాలు లేకపోయినా, తర్వాత ఏదైనా కరువు వచ్చినా కూడా బియ్యం లేకపోతే 2-3 సంవత్సరాలకు సరిపోను బియ్యాన్ని గోడౌన్లలో ఉంచి మరి వారికి ఫ్రీగా ₹1 కిలో బియ్యం అందిస్తున్నారు. అది కూడా సన్న బియ్యం. ఇంతకుముందు దొడ్డు బియ్యం ఉండే, ఇప్పుడు సన్న బియ్యము. మరి ఆడవాళ్ళకి అందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం కూడా వసతి కల్పించడం జరిగింది. కరెంటు కూడా 100 యూనిట్ల లోపు ఉన్నటువంటి వారు, 200 యూనిట్ల లోపు ఉన్న వారికి కూడా వాళ్ళకి ఫ్రీ కరెంటు. మరి ఇలా వాళ్ళకు ఇప్పుడు డ్వాక్రా సంఘంలో ఎవరైతే సభ్యత్వం తీసుకున్నారో వాళ్ళకు కూడా లోన్లకు తీసుకున్నటువంటి లోన్కు ఇంట్రెస్ట్ వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారు. వడ్డీ కట్టినా కూడా వడ్డీని మొన్న తిరిగి ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా ఇంకొక 10 కోట్ల వరకు అయినా సరే మేము ఇచ్చేసి సార్ ఏమనంటే ఇంకా 10 కోట్లు అయినా కానీ బీర్కూరు గ్రామానికి మేము ఇచ్చి ఆ బీర్కూరు గ్రామాన్ని ఒక కాన్స్టిట్యూషన్ అంటే నియోజకవర్గంలోనే ఒక ఉత్తమమైనటువంటి గ్రామంగా తీర్చిదిద్దడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. దీనికి ఈ గ్రామ నాయకుల యొక్క సహకారం అంతా ఉంది. మరి వారు కూడా ఇంతకుముందు చాలా పనులు చేయడం జరిగింది. ఇంతకుముందు ఎంపీపీగా విజయప్రకాష్ కానీ, రఘు గారు కానీ, మరి సర్పంచ్ గారు అవుతేనేమో బసవరాజు పటేల్ గారు, వారి స్వప్న గారు, ఇలా అందరూ కూడా వారి యొక్క కాలం లోపల ఎన్నో పనులు చేయడం జరిగింది. నేను కూడా నాకు మీరు అవకాశం ఇచ్చినట్టయితే మరి గ్రామం లోపల ఏ సమస్య ఉన్నా కూడా ఆ సమస్యను పరిష్కరించడానికి నేను ముందు వరుసలో ఉంటాను. మీ యొక్క మద్దతు మనకు తెలియజేయండి. మరి రిమోట్ గుర్తుకు ఓటు వేసి నన్ను అధిక మెజార్టీతో గెలిపించగలరని నా యొక్క ప్రార్థన. ఇంతకుముందు సర్పంచ్ చేసిన కాబట్టి మళ్ళా స్కూల్ కట్టించిన, ఆ స్కూల్ కట్టించిన, కస్తూరి స్కూలు, ప్లాట్లు 500 ప్లాట్లు ఇచ్చిన, ప్లాట్లు సుగా అందరికి ఇచ్చేసిన, సర్టిఫికెట్లు ఇచ్చిన. ఇప్పుడు 500 ఇండ్లు సుగా అందరికి కట్టిస్తాను మాట అయ్యా. మోళ్ళు కానీ, రోడ్లు కానీ, సడాకులు కానీ, అలా ఇండ్ల పర్మిషన్లు కానీ, మార్పిడి కానీ అన్ని చేసి పెట్టేస్తా. డ్రైనేజీలు చేస్తా. ప్లాట్ల సుగా ఇండ్లు మంజూరు తెప్పించి ఇండ్లు సుగా కట్టిస్తా. బ్రిడ్జ్ అయింది, ఆ పీరియడ్లో బ్రిడ్జ్ చేసిన. ఇప్పుడు అంతకంటే ఇంకా మంచిగా చేస్తాను. అందరు సహకారంతో నిలబడ్డా పర్సు కోటేసి నాకు గెలిపి ఇండ్లు సుగా అన్ని కులాలకు, ప్రతి కులంలో అందరు పిలిపించుకొని మాట్లాడి లేనోళ్ళకి అందరు, గరీబ్ వాళ్ళకి, లేనోళ్ళకి అందరికి ఇండ్లు కట్టించేస్తాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.